ఈజీ పీజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం పెసరపప్పు అన్నం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం మేము ఒక ప్యాన్ తీసుకున్నామండి. ఈ ప్యాన్ ఇలా కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో కొంచెం పెసరపప్పు వేద్దాం. దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పుని వేపుకుందామండి. ఈ పెసరపప్పు కొంచెం వేడిగా అయ్యేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలానే ఉంచాలండి. ఇలానే వేపుతూ ఉండాలి. చూసారు కదండి, ఇప్పుడు కొంచెం వేడిగా రెడ్ కలర్లోకి చేంజ్ అయినాయి. ఇలా కొంచెం అవి వేడెక్కిన తర్వాత రెడ్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇంకా మనం దీన్ని పక్కకు తీసి పెట్టేసుకుందాం. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకున్నామండి. ఈ ప్యాన్లో కూడా ఇందాక మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్లో రైస్ తీసుకుంటున్నామండి. ఆ రైస్ని ఒక 2 minutes సేపు ఫ్రై చేద్దాం. చూడండి, ఇలా 2 minutes ఫ్రై చేసిన తర్వాత ఇందాక మనం ఆల్రెడీ ఫ్రై చేసిన పెసరపప్పు, ఈ రైస్ రెండు నేను మంచిగా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. దీన్ని ఇంకొక 15 నిమిషాలు అలా కొంచెం సేపు నాననిద్దాం. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకుందామండి. ఈ ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 2 tablespoons ఆయిల్ వేద్దామండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా 5 ఎండుమిరగాయలు తీసుకుంటున్నామండి. వీటిని కొంచెం సేపు వేపుకోవాలి. దీంట్లో ఇంకా ఒక టీ స్పూన్ ఆవాలు వేస్తున్నామండి. ఒక టీ స్పూన్ జీలకర్ర, ఈ రెండు కూడా వేసి ఇంకొంచెం సేపు వేపుదామండి. తర్వాత ఇలా 5 చిన్నులపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నామండి. దీన్ని కూడా ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. చిన్నులపాయలు కూడా కొంచెం వేగిన తర్వాత మనం కొంచెం కరివేపాకుని కూడా వేసుకుందామండి. తర్వాత మనం ఇందాక ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యము పెసరపప్పు ఉన్నాయి కదండి, దాన్ని దీంట్లో వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అవన్నీ కలిసేటట్టుగా ఇంకోసారి కలుపుకుందామండి. దీంట్లోకి మనం ఇందాక ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదండి, సో అందుకని 2 గ్లాసులు వాటర్ తీసుకొని వేస్తున్నాము. అదే గ్లాస్ యూజ్ చేస్తున్నామండి. మనం దీంట్లో స్టార్టింగ్కి పెసరపప్పు హాఫ్ గ్లాస్ యూజ్ చేసాం కదండి, అందుకని చెప్పేసి ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేస్తున్నాము. తర్వాత దీంట్లో ఒక స్పూన్ కల్లుప్పు వేస్తున్నామండి. మీరు కూడా మీ రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు మంచిగా కలుపుకుందామండి. ఇలా కలిసినాయి అన్న తర్వాత ఇక దీన్ని మనం కరెంట్ కుక్కర్కి షిఫ్ట్ చేద్దామండి. ఇలా కరెంట్ కుక్కర్లో చేయడం వల్ల ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా అవుతుందండి. మధ్యలో ఒకసారి ఇలా రైస్ కుక్కర్ది ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి మనం ఎంత వరకు ఉడికినాయా అన్నది. ఇలా ఒకసారి మొత్తం ఇంకోసారి కలిసేటట్టు కలుపుకుందామండి. కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడకనిద్దాం. ఇంకోనండి, ఇక్కడ ఇలా లైట్ ఆగిపోయినప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. చూసారు కదండి, ఇంతే అండి, ఎంతో ఈజీగా చేసే పెసరపప్పు అన్నం రెడీ. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలపండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.